ఈ దారిలో పోతున్నాను, పూతల పట్టుకు నేను వెళ్ళాల. వీళ్ళ తాత రోడ్డు ఇది, అంగల్ వీళ్ళ జైజన అయింది, వీళ్ళ ముత్తాద్దిది. 45 ఏళ్లుగా తిరిగి అంగళ్ళు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా. అంగళ్ళకు వస్తానే ఉంటా, అడ్డం వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా. తమాషా అనుకోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది. ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పండించప్పుడు ఇక్కడ తంబెళ్లపల్లి ఫ్యామిలీ, ఇంకో పక్క కలిచెర్ల ఫ్యామిలీ, గట్టు ఫ్యామిలీ, వాళ్ళందరితో కంపేర్ చేసుకుని నువ్వెంత అని అడుగుతున్నా. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు, కోపం లేదు, బానిసలుగా బతకాలనుకుంటున్నారు కాదా? ఉందా రోషం? మీ భవిష్యత్తును నాశనం చేస్తే, అంధకారం చేస్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి 600 మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా. ఈ బడుగు జనాలు, బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా? నాశనం అయిపోవాల్సిందేనా? 7 నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే మీ ఆంబోతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా పొగరెక్కి.